హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కాంచీపురం వెళ్తున్నాం మనం. సో మార్నింగ్ 7 AM మేము స్టార్ట్ అయ్యి బైక్ తీసుకెళ్ళి కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర పార్క్ చేసి కాలేజ్ నుంచి చిత్తూరు బస్ స్టాండ్ వరకు ఆటోలో వెళ్ళాం. అక్కడ నుంచి వెల్లూరు బస్ స్టాండ్కి వెల్లూరు బస్ స్టాండ్కి వెళ్ళాము. స్టార్ట్ అయింది. టైం అయితే 7:40. సో లెట్స్ సీ ఎట్ విచ్ టైం వి గోనా రీచ్. ఆల్మోస్ట్ కాంచీపురం దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. అలా బస్సులోంచి చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఇప్పుడే కాంచీపురంలో బస్ దిగి ఆటో మాట్లాడుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాం. ఓకే తరుణ్, ఇది ఏం టెంపుల్ తరుణ్? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. కైలాసనాథ్ టెంపుల్. ఇది శివుడు గుడి అన్నమాట. గుడి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు. కాళ్ళు అయితే మామూలుగా కాలట్లేదు. కంగ్రాచులేషన్ బ్రదర్. ఎండ ఫుల్గా ఉంది. జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ గుడి చూడడానికి మాత్రం చాలా మెస్మరైజింగ్గా ఉంది. ఇది చాలా ఏన్షియంట్ టెంపుల్ అన్నమాట. ఈ గుడికి వచ్చే ఎక్కువ మంది విజిటర్స్ మాత్రం చాలా ఫారినర్సే ఉంటారు. ఈ గుడి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆర్కిటెక్చర్. అసలు ఈ గుడి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే మీరే చూడండి. ఈ గుడి మొత్తం మీరు చూస్తే మొత్తం శాండ్ స్టోన్తో కట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ అప్పటి కాలంలో రాసిన ఇన్స్క్రిప్షన్స్. వెదరింగ్ అంతా కూడా డ్యామేజ్ అవ్వకుండా అట్లే మంచిగా ఉన్నాయి. దర్శనం అయిపోయాక బయటికి వచ్చి చూస్తే ఇలా ఒక చిన్న స్టాల్ ఉంది దేవుడి బొమ్మలతో. చాలా బాగున్నాయి. ఫస్ట్ టెంపుల్ విజిట్ అయ్యేసరికి 10:40 అయింది టైం. సో సెకండ్ టెంపుల్కి వెళ్తున్నాం ఆటోలో. టెంపుల్ నెంబర్ 2కి రీచ్ అయిపోయాం. గుడి బయట ఒక బామ్మగారు పువ్వులు అమ్ముతుంటే పువ్వులు తీసుకున్నాం. ఇక్కడ మా ఫ్రెండ్ అష్టాది పీఠాలు వెనుకున్న స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు అయితే వచ్చాము. అంతసేపు వెయిట్ చేసిన తర్వాత చాలా ఆకలేసింది. ప్రసాదం కనిపిస్తే ప్రసాదం తీసుకొని ప్రసాదం అయితే తిన్నాం. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ ఒక చీరల షాప్ ఉంది. ఆ చీరల షాప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చీరలు ఇలానే వేస్తారని చెప్పి. పైకి పోతే దారాలు దాంట్లో నుంచి దూరి ఆ ప్యాటర్న్ లో ఇట్లా వస్తుంది. అట్లా డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. హోల్స్ లో ఎట్లా దారం పోతే ఆ ప్యాటర్న్ లో వస్తుంది. సో టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ సర్చ్ ఫర్ ఫుడ్. ఈ పందికి ఎక్కువ ఆకలేస్తుంది. ఆకలికి అస్సలే ఆగలేదు. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వేడిగా ఉందని చెప్పి వాటర్ మిలన్ జ్యూస్ తాగాము. మాకు కామాక్షమ్మ గుడిలో దర్శనం లేట్ అవ్వడం వల్ల మిగిలిన అన్ని టెంపుల్స్ క్లోజ్ అవ్వడంతో మేము ఇంకా తిరిగి వెల్లూరు వెళ్ళిపోదామని ఆటో తీసుకుని బస్ స్టాండ్కి వెళ్తున్నాం. వెల్లూరు బస్ అయితే వచ్చింది. వెల్లూరు బస్ ఎక్కాం. పొద్దున్న ఏ బస్సులో అయితే వెల్లూరు నుంచి కాంచీపురం వచ్చాము సేమ్ బస్సులో గోయింగ్ బ్యాక్ టు వెల్లూరు.
Thank you guys for watching my video. Like and subscribe to my channel and see you guys in my next vlog. Bye bye. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.